ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం మంది 1163 వారం. ఇది గత 22 సంవత్సరాలుగా ప్రతి వారం నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో ఆ వ్యాధుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాటి గురించి చెప్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ ఓలాస్ గోరా గారు ఫిజియోథెరపిస్టు. ఆయన ఫుట్ అండ్ యాంకిల్ ఫిజియోథెరపీ అంటే పాదము మడముకి సంబంధించినటువంటి ఫిజియోథెరపీ. మనం నిలబడాలంటే పాదము మడము చాలా ఇంపార్టెంట్. చిన్నది పాదంలో వచ్చినా మనం నిలబడలేము, నడవలేము. అందుచేత దీని గురించి డాక్టర్ ఓలాస్ గోరా గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. సో ఇవాళ ఆరోగ్య సదస్సులో ఫిజియోథెరపీ పాత్ర, మన యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెన్స్ ఇప్పుడు డే టు డే లైఫ్లో చాలా ఉందండి. అండ్ ముఖ్యంగా ఇవాళ టాపిక్ కనుక చూసినట్టయితే యాంకిల్ అండ్ ఫుట్ కండిషన్స్లో ఫిజియోథెరపిస్ట్ రోల్ చాలా ఉంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఇక్కడ యాంకిల్ అండ్ ఫుట్ కండిషన్స్ మనం చూస్తే మనం పాదం కానీ మడమ కానీ సరిగ్గా లేకపోతే మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అసలు ముఖ్యంగా ఎందుకు ఇవాళ దీని గురించి తెలుసుకోవాలన్నట్టు చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి అసలు మనం గమనిస్తే మనం రోజువారీ నడకలో మనం నడిచేటప్పుడు మామూలు సిమెంట్ మీద నడుస్తాము, రాళ్ళ మీద నడుస్తాము, ఒక్కోసారి వర్షం పడితే బురదలో నడుస్తాము, అట్లని ఇంట్లో స్నానం చేసిన తర్వాత తడి ఫ్లోర్ మీద నడుస్తాము, మెట్ల మీద నడుస్తాము, ర్యాంప్ మీద నడుస్తాము. సో డిఫరెంట్ సర్ఫేసెస్ మీద చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా మనం చాలా స్మూత్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మనం అసలు సరే తడిగా ఉంది కదా అని చెప్పి ఆటోమేటిక్గా మనం స్లోగా నడుస్తాము. లేకపోతే మనం ఇసుకలో నడవాలంటే ఇసుకలో మనం ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాము. అట్లానే ఒకవేళ మనం బీచ్కి వెళ్తే పక్కన వాటర్లోను ఇసుకలోను కలిపి ఆ ఉన్న ముద్ద లాంటి ఏరియాలో మనం నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేంటంటే దట్ బేసికలీ ఫస్ట్ ఏంటంటే మన యాంకిల్ అండ్ ఫుట్ చాలా కాంప్లెక్స్ స్ట్రక్చరు, అట్లానే చాలా డిఫరెంట్ జాయింట్స్ అంటూ దాంట్లో ఉన్నాయి. అందుకనే మనం అదే కాదు, ఒకవేళ మనం చెట్లు ఎక్కాలన్నా లేకపోతే మిగతాది ఏం చేయాలన్నా మనం చాలా ఈజీగా చేసేస్తున్నాం అన్నీ. ద పాయింట్ ఈస్ ద ఎనటామికల్ పార్ట్ ఆఫ్ యాంకిల్ అండ్ ఫుట్ మ్యాటర్స్ ఎ లాట్. సో దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ స్లైడ్ నేను ఇవాళ ఎనాటమీ ఆఫ్ యాంకిల్ అండ్ ఫుట్ గురించి చెప్తాను. సో దీంట్లో ముఖ్యంగా మన పాదము 3 భాగాలుగా డివైడ్ అయి ఉందండి. 4 ఫుట్, మిడ్ ఫుట్ అండ్ హైండ్ ఫుట్ అని. సో దీంట్లో ఏంటంటే 4 ఫుట్ అంటే మన కాలు వేళ్ళు, దాని మెటటార్సల్స్ అంటాం, ఫాలెంజెస్ అంటాము. తర్వాత మిడ్ ఫుట్ వచ్చేసరికి మన వేళ్ళకి మన హీల్కి మడానికి మధ్యలో ఉన్న దాన్ని మిడ్ ఫుట్ అంటాము. సో దీంట్లో మెయిన్గా ఆర్చ్ అనేది ఉంటుంది. సో మన బాడీ బరువుని బ్యాలెన్స్డ్గా ఫుట్లోకి తీసుకెళ్ళాలి మిడ్ ఫుట్ అండి. అదే హైండ్ ఫుట్ అంటాము. హైండ్ ఫుట్ అనేది మన మడమ దగ్గర కింద పాదం ఏదైతే హీల్ ఏదైతే ఉంటో దాన్ని హైండ్ ఫుట్ అంటాం. సో ఇట్లా మన ఫుట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 3 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం యాంకిల్ కానీ ఫుట్ కానీ మనం రోజువారీ పనులు వాడుకోవడానికి ఈ 3 పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేస్తాయి. దాని రిలేటెడ్ బోన్స్ అంటూ ఉన్నాయి. క్యాల్కేనియం అని, టాలస్ అని, తర్వాత క్యూనిఫామ్ బోన్స్, ఇట్లా డిఫరెంట్ బోన్ స్ట్రక్చర్తో మనకి ఫుట్ అండ్ యాంకిల్ అనేది డిజైన్ చేయబడింది. దాంతోపాటుగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి బోన్స్తో పాటుగా లిగమెంట్స్, మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో లిగమెంట్స్ అనేవి ఏంటంటే మన బోన్ మూమెంట్స్, జాయింట్లో మూమెంట్స్ని ఒక ఆర్డర్లో, ఒక పద్ధతిలో తీసుకురావడానికి లిగమెంట్ ఫంక్షనింగ్ ఉంటుంది. మన రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటాయి. సో అవి కండరాల్లాగా పనిచేయవు, కానీ ఒక కీలుని ప్రాపర్ వే ఆఫ్ ఫంక్షనింగ్లో ఉంచడానికి లిగమెంట్స్ అంటూ పనిచేస్తూ ఉంటాయి. ఈ లిగమెంట్ ఇంటిగ్రిటీ యాంకిల్ అండ్ ఫుట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రోజు ఒకసారి పరిగెత్తుతాము, ఒకసారి స్లోగా పరిగెత్తుతాము, ఒకసారి ఇందాక చెప్పినట్టు బురదలో నడుస్తాము, లేకపోతే బాత్రూంలో తడి నేల మీద నడుస్తాము. సో డిఫరెంట్ సర్ఫేస్ నడిచేటప్పుడు ఆ జాయింట్ ఫంక్షన్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేది లిగమెంట్స్ అండి. అండ్ ఫంక్షనింగ్ పార్ట్ వచ్చేసరికి మనకి మజిల్స్ ఏంటంటే మూమెంట్ తీసుకొస్తాయి యాంకిల్ అండ్ ఫుట్లో. సో మనకి చాలా మజిల్స్ ఉన్నాయి. మన పిక్క కండరాలు కానీ, మన
పాదంలో కండరాలు కానీ, మన పాదంలో దాదాపు 7 లేయర్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి. సో ఈ 7 లేయర్స్ ఆఫ్ మజిల్స్ సరిగ్గా పనిచేస్తేనే మనకి కాలువేల మూమెంట్ కానీ, మనం మిగతా పనులన్నీ చేయడానికి పాదంతోనూ మడంతో పనిచేయడానికి ఈ మజిల్స్ అన్నీ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఒకవేళ కనుక వీటిలో వచ్చే ఇబ్బందుల మూలాన మన పాదం ఫంక్షనింగ్, మడాల్ ఫంక్షనింగ్ ఎట్లా అవుతాయి అనేది ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి CTEV అంటామండి. ఇది కంజెంటల్ టాలిపస్ ఈక్వెనోవారస్. ఇది జనరల్గా పిల్లల్లో చూస్తాము, అప్పుడే పుట్టిన పిల్లల్లో చూస్తాము. ఇది ముఖ్యంగా ఏంటంటే ఎంబ్రియానిక్ ఫార్మేషన్ అయిన తర్వాత బాడీ ఫార్మేషన్ అవుతున్నప్పుడు, లిమ్స్ ఫార్మేషన్ అవుతున్నప్పుడు ఒక్కోసారి పిల్లలకి పాదాలు పక్కకు తిరిగిపోతాయి. ఇది కొన్నిసార్లు మనకి టిఫా స్కాన్ అని గైనకాలజిస్ట్ చేస్తారు. ఆ టిఫా స్కాన్లో ఒక్కోసారి తెలియచ్చు బేబీ మూమెంట్స్ బట్టి వాళ్ళ ఫుట్ ఎట్లా ఉంది, ఫుట్ లెంగ్త్ ఎట్లా ఉంది, తర్వాత యాంకిల్ పొజిషనింగ్ ఎట్లా ఉందో మనకు ముందలుగానే తెలుస్తుంది. ఒకవేళ కనుక ముందలుగానే మనకు తెలిసినా, లేకపోతే డెలివరీ కానీ సీజర్ అయిన తర్వాత కానీ ఎమ్మటే ఇట్లా ఫుట్ కనుక పక్కకు తిరిగిపోయి ఉంటే అప్పటికప్పుడు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే, మైల్డ్గా ఉన్న కేసెస్లో అప్పుడే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే వాళ్ళ ఫుట్ స్ట్రైట్గా ఉంటుందండి. ఒకవేళ కనుక అప్పుడు మనం అశ్రద్ధ చేసినట్టయితే పాదం పక్కకు తిరిగిపోతుంది. ఏదైతే బరువు మొయ్యాలో ఆ పాదం పక్కకు తిరిగిపోతుంది. ఇక ఇది ఒకలాంటి అంగవైకల్యం అనేది పిల్లల్లో చూస్తాం. సో కాబట్టి మైల్డ్ కేసెస్లో అయితే రెగ్యులర్గా మదర్కి చెప్పి ఫిజియోథెరపీ చేయడము, తర్వాత ఫిజియోథెరపిస్ట్ రోజు అటెండ్ అయ్యి ఫిజియోథెరపిస్ట్ ఇట్లా మూమెంట్స్ అంటూ ఇస్తాము యాంకిల్కి. ఎప్పుడైతే ఇట్లా మూమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ పాదం మళ్ళీ న్యూట్రల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. న్యూట్రల్గా వచ్చేస్తే మళ్ళీ నార్మల్ పాదంలాగా అయిపోతుంది. అట్లా కాకుండా కొన్ని కండిషన్స్లో బాగా సివియర్గా తిరిగిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా తిరిగిపోయింది పాదం. ఎప్పుడైతే ఇట్లా బాగా తిరిగిపోయిందో అటువంటిప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్ కలిసి దీన్ని అడ్రస్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే దీనికి సీరియల్ కాస్టింగ్ చేస్తూ ఉంటాము, అంటే POP వేస్తూ ఉంటాము. సో ఇది నెమ్మదిగా సెట్ చేయాలండి. 1 by 1 స్టేజ్ వైజ్ సెట్ చేస్తే ఫుట్ మళ్ళీ న్యూట్రల్కి వస్తుంది. ఒకవేళ కనుక మోడరేట్ సివియర్ కేసెస్ బేబీస్ని కనుక మనం అశ్రద్ధ చేసినట్టయితే, ఒకవేళ తల్లిదండ్రులు ఏముందిలే అది పెద్ద కొద్ది కరెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక అది తప్పండి. అప్పుడు ఫుట్ మొత్తం పక్కకు తిరిగిపోతుంది, వాళ్ళు నడవలేరు, ఆ పాదం మొత్తం పక్కకి వాళ్ళకి ఒకలాంటి అంగవైకల్యం అనేది జీవితాంతం ఉండిపోతుందండి. సో ఇట్లాంటి కరెక్షన్స్ అన్ని ఫిజియోథెరపీ ద్వారా CTEV కండిషన్స్లో చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి టెండోఎక్లిస్ టెండినైటిస్ అంటాము అండ్ బర్సైటిస్ అంటాము. ఇది ముఖ్యంగా చూసినట్టయితే ఎక్కువగా నుంచునే వాళ్ళల్లో, తర్వాత ఎక్కువగా పరిగెత్తే వాళ్ళల్లో, తర్వాత ఎవరైతే టీచర్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ లాంగ్ అవర్స్ ఆఫ్ స్టాండింగ్ వాళ్ళల్లో ఈ టెండోఎక్లిస్ టెండినైటిస్ అనేది, బర్సైటిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్లిస్ టెండన్ అని ఉంటుంది. మన పిక్క కండరం నుంచి వచ్చి మన మడానికి అతుక్కునేదాన్ని ఎక్లిస్ టెండన్ అంటాం. ఈ ఎక్లిస్ టెండన్ మీద అధికంగా స్ట్రెస్ పడి మనం ఎక్కువసేపు నుంచున్నా, లేకపోతే ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నా, ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్ పరిగెత్తుతున్నా వాళ్ళల్లో ఏమవుతుందంటే ఎక్లిస్ టెండన్ బాగా స్ట్రెయిన్ అవుతుంది. స్ట్రెయిన్ అయ్యి మన ఎక్లిస్ టెండన్ చుట్టూరా చిన్న బర్సాలు ఉంటాయి. బర్సా అనేది మన ఎయిర్ బెలూన్ లాగా ఉంటుంది. దీని మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే మన మజిల్ని బోన్కి మధ్యలో రాపిడి రాకుండా ఈ బర్సా అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువగా ఎక్లిస్ టెండన్ మీద పడుతుందో ఇండైరెక్ట్గా అది ప్రెషర్ అంతా బర్సా మీద పడి అది వాస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో మీరు చూసినట్టయితే ఇక్కడ వాపు కనిపిస్తుంది ఎక్లిస్ టెండన్ దగ్గర. దీన్ని ఎక్లిస్ టెండనైటిస్ అంటాం. సో వీళ్ళల్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అడుగులు వేయడానికి ఇబ్బంది వస్తుంది. సో మడాల మూమెంట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఒక అరగంట సేపు కూర్చుని ఎమ్మటే లేచి అడుగులు వేయాలన్న ఇబ్బంది వస్తుంది, తర్వాత ఎక్కువ దూరం నడవాలన్న ఇబ్బంది వస్తుంది. సో దీన్ని ఎక్లిస్ టెండనైటిస్ అంటాం. సో వీటికి కూడా ఫిజియోథెరపీ అవసరం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి యాంకిల్ స్ప్రెయిన్స్, మడాల్ బెనకడం. ఇది చాలా కామన్. మనకి రోజు చూస్తే దాదాపు ఒక 4-5 కేసెస్ అన్నా మేము ఫిజియోథెరపీలో యాంకిల్ స్ప్రెయిన్స్ చూస్తూ ఉంటాం. యాంకిల్ అనేది చాలా డైనమిక్ అండి. సో మనం ఏంటంటే ఒక్కోసారి మనం పరిగెత్తాలన్నా, లేకపోతే అడుగు చూసుకోకుండా అడుగు వేసినా, లేకపోతే అలవాటు లేని షూస్ కానీ హై హీల్స్ వేసుకున్నా, లేకపోతే తెలియని ప్రదేశంలో చీకట్లో నడుస్తున్నా, మెట్ల నుంచి దిగేటప్పుడు మన పాదం ఒక్కసారి మెలిపడుతుంది. దాన్ని స్ప్రెయిన్ అంటాం. సో ఇది మెలిపడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న లిగమెంట్స్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఉన్న డెల్టాయిడ్ లిగమెంట్స్ అంటాము, టాలోఫిబులార్ లిగమెంట్స్ అంటాము, సబ్టాలార్ జాయింట్ దగ్గర ఉన్న లిగమెంట్స్, ఇవన్నీ బాగా స్ట్రెయిన్ అవుతాయి.
ఎప్పుడైతే ఇవి స్ప్రెయిన్ అవుతాయో పాదం బాగా నొప్పి వస్తుంది, వాచిపోతుంది. సో వాచిపోయి వాళ్ళు అడుగులు వేయడానికి ఇబ్బంది వస్తుంది. దీంట్లో మళ్ళీ యాంకిల్ స్ప్రెయిన్స్ 3 రకాలు. ఒకటి ఇన్వర్షన్ స్ప్రెయిన్ అంటాము, పాదం లోపల తిరిగిపోయి, ఇది చాలా 90% ఆఫ్ యాంకిల్ స్ప్రెయిన్స్ వచ్చేసరికి అన్ని ఇన్వర్షన్ స్ప్రెయిన్స్ అండి. అండ్ రిమైనింగ్ 5% స్ప్రెయిన్స్ ఆర్ రివర్షన్ స్ప్రెయిన్స్ అండ్ హై యాంకిల్ స్ప్రెయిన్స్. ఇవి రెగ్యులర్ బేసిస్లో అవ్వవు, కానీ ఇన్వర్షన్ స్ప్రెయిన్ డే టు డే లైఫ్లో చాలామందికి కామన్గా అయ్యేది ఇన్వర్షన్ స్ప్రెయిన్స్ అండి. సో దీంట్లో మళ్ళీ యాంకిల్ స్ప్రెయిన్స్ కూడా మళ్ళీ 3 గ్రేడ్స్గా డివైడ్ అయ్యి ఉంది. దీంట్లో చూస్తే ఫస్ట్ గ్రేడ్ వచ్చేసరికి జస్ట్ బేసిక్ మైల్డ్గా మనం యాంకిల్ కనుక మెలిపెడితే దాన్ని గ్రేడ్ 1 స్ప్రెయిన్ అంటాము. అట్లా కాకుండా ఎప్పుడైతే యాంకిల్ కనుక బెనికి కొన్ని పొరలు ఏవైతే మన లిగమెంట్లో తెగుతాయో వాడిని గ్రేడ్ 2 అంటాము. గ్రేడ్ 3 వచ్చేసరికి కంప్లీట్గా చిరిగిపోతే దాన్ని గ్రేడ్ 3 అంటాం. సో ఇవి మనం ఎట్లాగా గమనించవచ్చు, ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 అనేది మనం ఎట్లా గమనించవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే పాదం మెలిపడిన తర్వాత మనకి ఎమ్మటే వాపు వస్తే జనరల్గా గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 కింద చూస్తాం, వాపు ఎమ్మటే మనం మెలిపడంగానే. అట్లా కాకుండా ఒక గంట తర్వాత వాపు వచ్చి అది వాపు చుట్టూరా నల్లగా అవుతే కనుక అది గ్రేడ్ 3 అండి. సో ఫిజియోథెరపీ పాత్ర గ్రేడ్ 1 గ్రేడ్ 2లో అయితే ఇమీడియట్గా ఉందండి. గ్రేడ్ 3 కండిషన్స్లో అది ఆర్థోపెడిక్ సర్జన్ చూసి దాని కరెక్షన్స్ చేసి తర్వాత కానీ ఫిజియోథెరపీ రోల్ ఉండదండి. సో ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఆఫ్ యాంకిల్ స్ప్రెయిన్స్లో ఫిజియోథెరపీ రోల్ చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొనేటెడ్ ఫుట్. ప్రొనేటెడ్ ఫుట్ అనేది చాలా అశ్రద్ధ చేస్తున్న కండిషన్ అండి. దీంట్లో చూస్తే మన పాదం నార్మల్గా స్ట్రైట్గా ఇట్లా ఉంటుంది, కానీ చాలామందిలో కొంచెం వంకరగా ఉంటుంది పాదం. ఎప్పుడైతే ఈ పాదం కొంచెం వంకరగా ఉంటుందో లోడ్ అనేది ఏదైతే మన మడ మీద పడుతుందో పాదం మీద పడుతుందో మొత్తం మారిపోతుంది. ఎప్పుడైతే ఇట్లా మారిపోయిందో వాళ్ళకి యాంకిల్ దగ్గర నొప్పి రావడం కానీ ఫుట్లో పెయిన్ రావడం కానీ ఉంటుంది. వెనకాల నుంచి చూస్తే వాళ్ళకి ఇట్లా ఎక్లిస్ టెండన్ ఏదైతే చెప్పానో అది పక్కకు తిరిగి చూడండి, ఇది నార్మల్గా ఉన్న ఫుట్. నార్మల్గా ఉన్న ఫుట్ ఇటు ఎక్లిస్ టెండన్ స్ట్రైట్గా ఉంటుంది, ఫుట్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. అదే ప్రొనేషన్ అయిన ఫుట్ అయితే పక్కకి వంగిపోతుంది. ఇదేముందిలే నార్మల్గానే ఉంది కదా, పాదం బాగానే ఉంది కదా అనుకుంటారు. కానీ అది ఉన్న కొద్దీ, ఆ ప్రొనేటెడ్ ఫుడ్ ఉన్న కొద్దీ వాళ్ళకి యాంకిల్ ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళకి వెయిట్ బేరింగ్ ఏదైతే హీల్ అయితే ఉందో అక్కడ పెయిన్ రావడము, వేళ్ళ నొప్పి రావడము, ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ ప్రొనేటెడ్ ఫుట్ మూలాన మిగతా బాడీ పోస్చర్ కూడా మారిపోతుంది. ఎప్పుడైతే మనకి ఫుట్ బేస్ కనుక సరిగ్గా లేకపోతే, ఇక్కడ చూడండి ఇది నార్మల్ అడల్ట్ది, 2 ఫుట్లు బాగానే ఉంటే మనకి అలైన్మెంట్, మోకాల్ అలైన్మెంట్ కానీ తొంటికీల అలైన్మెంట్ కానీ లేకపోతే సర్వైకల్ స్పైన్ అలైన్మెంట్ లేకపోతే స్పైన్ అలైన్మెంట్ కానీ అంత సిమెట్రికల్గా ఉంది. సో వీళ్ళకి మిగతా జాయింట్స్లో ఇబ్బందులు ఏమీ రావు. కానీ ప్రొనేటెడ్ ఫుట్లో చూస్తే ఎప్పుడైతే ఫుట్ మనకి వంకరగా ఉంటుందో అది మోకాల మీద అనీవెన్గా లోడ్ పడుతుంది, మోకాలు పక్క తిరిగి పడుతూ ఉంటుంది. సో వీళ్ళకి మోకాలు ప్రాబ్లమ్స్ యాంకిల్ ప్రాబ్లమ్సే కాకుండా మోకాల్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే కాకుండా ఎప్పుడైతే తొంటికీలు అనీవెన్గా ఉందో వాళ్ళకి తొంటికీలు ప్రాబ్లమ్స్, హిప్ ప్రాబ్లమ్స్, ఈ పెల్విక్ టిల్ట్ చేంజ్ అవ్వడం వలన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ పెల్విక్ టిల్ట్ కనుక ప్రాబ్లం వచ్చిందో ఆటోమేటిక్గా లంబార్ స్పైన్ మీద పడుతుంది, అట్లానే సర్వైకల్ స్పైన్ మీద పడుతుంది. సో ఇప్పుడు రైట్ నో కరెంట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే పేషెంట్స్ కనుక నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ హిప్ పెయిన్ ఆర్ నీ పెయిన్ ఉంటే యు స్టార్ట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది ఫుట్ అని చెప్పేసి కరెంట్ రీసెర్చ్ చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బేస్ మనం కరెక్ట్ చేయకుండా లోకలైజ్డ్గా మోకాలు కానీ పెల్విస్ కానీ లేకపోతే స్పైన్ కానీ ట్రీట్ చేసినా రిజల్ట్స్ ఫుల్గా ఉండవు. సో బేస్ ఆఫ్ ది ఫుట్ మ్యాటర్స్. అట్లానే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఫుట్ కనుక ప్రొనేషన్లో ఎక్కువ ఉంటే కనుక మోకాల్ రొటేషన్స్ కానీ హిప్ రొటేషన్స్ కానీ అన్నీ ఆల్టర్ అయిపోతాయి. సో వాళ్ళకి త్వరగా ఆర్థరైటిస్ రావడము లేకపోతే హిప్ పెయిన్ బాగా రావడము అంటూ జరుగుతుంది. సో ప్రొనేటెడ్ ఫుట్ మనం త్వరగా డయాగ్నోస్ చేసుకుని పేషెంట్ కనుక ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ఆ లోకలైజ్డ్ ఫుట్ ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. అట్లనే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏవైతే నీలో వస్తున్నాయో పెల్విస్లో వస్తున్నాయో లేకపోతే సర్వైకల్ స్పైన్లో వస్తున్నాయో అవి కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. సో ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాంకిల్ ఆర్థరైటిస్. యాంకిల్ మనకి ఎట్లయితే మోకాల్ ఆర్థరైటిస్, మోకాల్ అరుగుదల ఎట్లా ఉంటుందో మనకి
మడల్ ఆర్థరైటిస్ కూడా ఉంది. సో మడల్ దగ్గర ఉన్న యాంకిల్ దగ్గర ఉన్న జాయింట్స్ కూడా మనకి అరిగిపోతాయి. సో దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అట్లనే కాకుండా మనకి HLA-B27 టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనే డిసీజ్ వస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళకి మడము ఫిక్స్ అయిపోతుంది. మడము టోటల్గా ఒక గ్లూ లాగా, ఒక జాయింట్ లాగా కాకుండా టోటల్గా టైట్ అయిపోతుంది. సో యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ కండిషన్లోను. తర్వాత సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చేసరికి ఇనీషియల్గా ప్రైమరీ ఆరిజిన్ సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చేసరికి స్కిన్ అండి. వాళ్ళకి ఇనీషియల్గా స్కిన్ ర్యాషెస్ అంటే డెవలప్ అవుతాయి. ఆ స్కిన్ ప్రొలాంగ్డ్గా ఉండి సొరియాసిస్ ఎక్కువ కాలం ఉన్నప్పుడు అది ఇండైరెక్ట్గా కీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళకి యాంకిల్ ఆర్థరైటిస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి త్రూ సొరియాసిస్. నెక్స్ట్ వచ్చేసరికి రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది RH ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఇది ముఖ్యంగా యాంకిల్ అండ్ ఫుట్ కనుక చూసినట్టయితే వీళ్ళకి కాలు వేలు మధ్యలో ఉన్న జాయింట్స్ అని వాచిపోవడము, కొంకరలు పోవడము, మార్నింగ్ లేవంగానే అసలు పాదం మూవ్ చేయలేకపోవడము, తర్వాత వేళ్ళు స్టిఫ్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతాయి. అట్లానే గౌట్ అండి. ఈ గౌట్ అనేది మెటబాలిక్ యూరిక్ యాసిడ్ కనుక బాడీలో ఎక్కువగా అక్యుములేట్ అవుతే దాన్ని గౌట్ అంటాం. ఈ గౌట్ ముఖ్యంగా యాంకిల్ అండ్ ఫుట్లోనే చూస్తాము. వీళ్ళల్లో ముఖ్యంగా చూస్తే బొటన్ వేలు దగ్గరే వాపు వస్తుంది. గౌట్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే వీళ్ళకి బొటన్ వేలు వాపు ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఏది తగిలినా, ఈవెన్ ఫ్యాన్ గాలి తగిలినా కూడా వాళ్ళకి చాలా మంటగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ టెస్ట్ చేస్తే యూరిక్ యాసిడ్ ఎలివేషన్లో ఉంటుంది. సో వీళ్ళకి గౌటీ ఆర్థరైటిస్ ఏదైతే ఫస్ట్ మనం బిగ్ టో దగ్గర చూస్తాం. మిగతా జాయింట్స్లో గౌట్ ఆర్థరైటిస్ రాదు, కానీ బిగ్ టో థంబ్ ఏదైతే ఉందో, కాలు బటన్ వేల్ ఏదైతే ఉందో దాంట్లో గౌట్ ఆర్థరైటిస్ అని వస్తుంది. తర్వాత ఫ్రాక్చర్స్ అండ్ డిస్లొకేషన్స్. ఎప్పుడైతే మనకి బోన్స్ మనకి ఎక్కువగా లోడ్ కనుక విత్స్టాండ్ చేసుకోలేకపోతే, అంటే ఒకవేళ కనుక మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి దూకినా, లేకపోతే ఏమన్నా గట్టిగా తగిలినా మనకి ఈ మడం దగ్గర, కాలు దగ్గర ఉన్న ఎముకలు టిబియా ఫిబులా కానీ, కింద ఉన్న యాంకిల్ మార్టిస్ కానీ ఇవన్నీ బాగా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఫ్రాక్చర్ కానీ, ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఫ్రాక్చర్ విత్ డిస్లొకేషన్ అవుతాయి. అంటే మడం దగ్గర ఉన్న జాయింట్ కూడా మనకి ఆ మార్టిస్ కూడా మొత్తం డిస్లొకేట్ అయిపోతుంది. సో దీనికి ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్ చూసి ఎక్స్రే తీసి అది ఎట్లాంటి ఫ్రాక్చరో చూసి దానికి ప్లేట్ అండ్ స్క్రూ ఫిక్సేషన్ చేస్తారు. ఈ ప్లేట్ అండ్ స్క్రూ ఫిక్సేషన్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ పాత్ర ఏంటి? దీంట్లో చూస్తే ఇనీషియల్గా ఫస్ట్ సర్జరీ అయిన 6 to 12 వీక్స్ పాటు వాళ్ళకి క్యాస్ట్ వేయడం, అంటే సిమెంట్ క్యాస్ట్ కానీ లేదా సింథటిక్ క్యాస్ట్ వేస్తారు. అది ఎందుకంటే లోపల ఉన్న టిష్యూ ఇవన్నీ హీల్ అవ్వాలి, ప్లేట్ స్క్రూస్ ఇవన్నీ ఫిక్స్ అవ్వాలి. సో ఇమొబిలైజేషన్ పీరియడ్లో వాళ్ళకి యాంకిల్ ఫుట్ కాకుండా, ఎక్కడైతే విరిగిందో అక్కడ కాకుండా మిగతా జాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే మోకాలు, తొంటికీలు, తర్వాత మిగతా ఆపోజిట్ లెగ్ పడము, మోకాలు, తొంటికీలు, వీటన్నిటికీ ఫిజియోథెరపీ చేపిస్తాం. వన్స్ ఆ ఇమొబిలైజేషన్ ఫేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇనీషియల్గా నాన్ వెయిట్ బేరింగ్, పార్షియల్ వెయిట్ బేరింగ్, ఫుల్ వెయిట్ బేరింగ్ అని వాళ్ళు డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ వెయిట్ బేరింగ్ ఉంది. ఎందుకంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ప్లేట్ అండ్ స్క్రూస్ ఫిక్స్ చేసిన తర్వాత ఎమ్మటే డే 1 వాళ్ళ చేత ఫుల్ బరువు పెట్టించము, ఎందుకంటే లోడ్ ట్రాన్స్ఫర్ అనేది ఫుట్లోకి అవ్వదు. సో పార్షియల్గా ఫస్ట్ ఇనీషియల్గా వెయిట్ బేర్ చేయకుండా, తర్వాత 25% వెయిట్ పెట్టించి, తర్వాత 50% ఆఫ్ బాడీ వెయిట్ పెట్టించి అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాం. తర్వాత ఫుల్ వెయిట్ బేరింగ్కి వెళ్తాం. సో అట్లా చేసిన తర్వాత వాళ్ళకి ఫంక్షనల్ యాక్టివిటీస్, మిగతా రోజువారీ మన యాంకిల్ ఎట్లా మూవ్ అవ్వాలో దానికి సంబంధించిన రీహాబిలిటేషన్ అనేది ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్స్ అరౌండ్ ద ఫుట్ అండ్ యాంకిల్లో చేస్తాం. తర్వాత ఇంకోటి వచ్చేసరికి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఎక్స్రేలో ఈ ఇక్కడ ఈ బోన్ చిటిన్ వేల్ దగ్గర ఉన్న ఎముక మెటాటార్సల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఎప్పుడు అవుతాయి? ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా మనం ఎత్తైన ప్రదేశం నుంచి ఒకసారిగా దూకినా, లేకపోతే కామన్గా మా పోలీసులో కానీ లేకపోతే ఆర్మీ వాళ్ళల్లో కానీ గట్టిగా మార్చింగ్ చేసేటప్పుడు ఫుట్ కింద దన్నుతో మార్చింగ్ చేసిన ఆ టైంలో ఏమవుతుందంటే ఇట్లాంటి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు అక్కడున్న ఎముక స్లైట్గా చిట్లుతుంది. సో వీటికి కూడా ఫిజియోథెరపీ చేసినట్టయితే ఇమొబిలైజేషన్ ఫేజ్ అయిన తర్వాత ఆ పెయిన్ లేకుండా మళ్ళీ వాళ్ళ ఫుట్ మీద వెయిట్ యూనిఫామ్గా పెట్టడానికి వీలవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి
ఫుట్వేర్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనం రోజు చెప్పులు వేసుకుంటూ ఉంటాం. తర్వాత చెప్పుల షాప్కి వెళ్తే ఫస్ట్ మనకి నచ్చేది ఏ కలర్ చెప్పులు బాగున్నాయి, ఏ డిజైన్ చెప్పులు బాగున్నాయో ఫస్ట్ చూస్తాం. ఫస్ట్ థింగ్ అది చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే చెప్పులు వేసుకుని ఒక 2 అడుగులు ఇటు నడిచి ఆ చెప్పులు బాగున్నాయి అని చెప్పి మనం తీసేసుకుంటాం. సో జనరల్గా ఫుట్వేర్ వలన చాలా మట్టుకు అబౌట్ 60 to 80% ఆఫ్ ది ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం రెగ్యులర్ దీంట్లో మనం చూస్తూ ఉంటాం. సో దీంట్లో ముఖ్యంగా చూస్తే నెక్స్ట్ స్కూల్ షూస్. ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి ఏం చేస్తారంటే స్కూల్ షూస్ ఏవైతే ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ ముందర కొనడం కానీ లేకపోతే ఒక 2 నెలలు ముందర కొన్నా ఈ షూస్ సమ్మర్ హాలిడేస్ అయితే వేసేసి పంపించేస్తారు. ఏముందిలే కాలేం పెరిగిందిలే, పిల్లలకి కొంచెం టైట్గా ఉంటుంది షూ అంటే అంతే కదా అని చెప్పేసి ఈ 2 నెలలు వేసవి సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ వేసవి సెలవులు అయిన తర్వాత స్కూల్ రీఓపెనింగ్ అయిన తర్వాత అదే షూస్ వేసి పంపించేస్తారు. కానీ జనరల్గా చూస్తే మన అడల్ట్ గ్రోత్ ఒక లెవెల్కి వచ్చేసరికి ఆగిపోతుంది. కానీ పిల్లల్లో ఫుట్ గ్రోత్ వాళ్ళ బాడీ గ్రోత్తో పాటు కాళ్ళు కూడా త్వరగా పెరుగుతుంది. సో వాళ్ళు స్కూల్ షూస్ మీరు వేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది కాళ్ళు వేలు ఫ్రీగా ఉన్నాయా లేదా షూలో అనేది చూసుకోవాలి. టైట్ ఫుట్వేర్ అనేది పిల్లలకు అలవాటు చేయకూడదు. టైట్ ఫుట్వేర్ కనుక మీరు అలవాటు చేస్తే మీరే వాళ్ళ ఫుట్ ప్రాబ్లమ్స్ పేరెంట్స్ కింద మీరే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో స్కూల్ షూస్ అది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి స్కూల్ షూస్ ప్రతి 3 monthsకి చెక్ చేయండి. వాళ్ళ ఫుట్ గ్రోత్ చూసి దాన్ని బట్టి వాళ్ళు షూస్ మార్చేయండి. కానీ ఇది మొన్నే కొన్నాం కదా షూస్ మళ్ళీ ఇప్పుడే మార్చడం ఎందుకు, వేసేసుకుని వెళ్ళిపో స్కూల్కి, మీరు పెద్ద పరిగెత్తేది ఉండదు కదా అనేసి కాకుండా వాళ్ళకి ఫుట్వేర్ అనేది సరిగ్గా చూసి వాళ్ళకి వేయడంతో ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్ పిల్లల్లో చాలా వరకు మనం అరికట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆడవాళ్ళు హీల్స్ అండి. హీల్స్ జనరల్గా ఆడవాళ్ళు అంటే మేము ఎత్తుగా ఉండాలి లేకపోతే మనం పాయింటెడ్ హీల్స్ వేసుకుంటే ఫ్యాషనబుల్గా ఉంటాం అండ్ లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్లో ఈ హీల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు హీల్స్ వాడుతున్నారో మీ ఇంచ్ ఆఫ్ హీల్స్ చాలామంది చెప్పి మేము చాలా పొట్టిగా ఉన్నాం, మేము 3 inches హీల్ వేసుకుంటే కానీ మేము ఒక హైట్కి రాము లేకపోతే మరీ పొట్టిగా ఉంటాం అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు హీల్ కొనేటప్పుడు చూడండి ఇక్కడ ప్రతి ఇంచ్కి ఇప్పుడు 1 inch హీల్ కనుక వేసుకుంటే మీ కాళ్ళ వేళ్ళ మీద అట్లానే మిడ్ ఫుట్ మీద 22% ఎక్స్ట్రా ఆఫ్ బాడీ వెయిట్ ఉన్న బాడీ వెయిటే కాకుండా 22% ఆఫ్ బాడీ వెయిట్ మీ కాళ్ళ మీద పడుతుంది. అంటే ఇనార్మస్ స్ట్రెస్ మీకు మీ కాళ్ళ వేళ్ళ మీద మిడ్ ఫుట్ మీద పడుతుంది. సో ఇండైరెక్ట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అట్లానే 2 inches హీల్, వాళ్ళు 2 inches హీల్ వేసుకుంటే 57% ఆఫ్ ద బాడీ వెయిట్ ఏదైతే ఉందో అది మీ టోస్ మీద మిడ్ ఫుట్ మీద పడుతుంది. అట్లా 3 inches హీల్ కనుక వాడితే మీరు 76% ఆఫ్ ద బాడీ వెయిట్ పడుతుంది. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మన షాప్కి వెళ్ళి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు ఉంటాయి. హైట్ సంగతి పక్కన పెట్టండి, మన ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా అవుతాయి. సో దీని మూలన వాళ్ళకి మిగతా కండిషన్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో ఈ మిగతా వాటి మూలన మనకి ఫుట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో మనం ఫుట్వేర్ ఎట్లా కొనాలి, ఎట్లాంటి చెప్పులు వేసుకుంటే లేదా ఎట్లాంటి షూస్ కొంటే మనకు మంచిది. సో దీనికి యాక్చువల్గా ఫుట్వేర్ ఎనాటమీ అని ఉందండి. సో ఏదైతే ఈ టో బాక్స్ ఏదైతే ఉందో ఈ టో బాక్స్ ముందుల కాళ్ళ వేళ్ళు పెట్టే ఏరియా ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. చాలామంది ఇప్పుడు ఏంటంటే నారో షూస్ అని లేకపోతే పాయింటెడ్ షూస్ అని తీసుకుంటూ ఉంటారు. సో అవి మంచిది కాదు. ఎప్పుడైతే నారోగా వాడుతున్నామో టోస్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. టోస్ మీద చాలా ప్రెషర్ పడి వాళ్ళకి మెటాటార్సాలజీ అని మీకు చూపిస్తాను, మోటాన్స్ న్యూరోమా అని మిగతా కండిషన్స్ అన్నీ చాలా ఎక్కువ అవుతాయి. రెండోది సోల్ ఆఫ్ ద ఫుట్వేర్ ఎప్పుడు చాలా ఎక్కువగా ఉండాలి, థిన్గా ఉండకూడదు. ఎందుకంటే మనం నడిచేటప్పుడు మనం ఏదైతే లోడ్ పెట్టి నడుస్తున్నామో మనం ఎంత లోడ్ అయితే మనం నేల మీద పెడుతున్నామో అంతే లోడ్ మనకి గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ అంటాం. ఆ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్తో రివర్స్లో మనకి పాదం మీద తంతూ ఉంటుంది. సో మీరు లావుగా ఉన్న సోల్ కనుక వాడితే ఆ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది సోల్. అట్లా కాకుండా మీరు థిన్ సోల్స్ వాడడం మూలన ఈ లోడ్ అనేది కంప్లీట్గా మళ్ళీ ఫుట్ మీదే పడుతుంది. గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ కనుక మీరు సపోజ్ మీరు ఫోర్స్ ఒక 90% పెడితే 85% మళ్ళీ రివర్స్లో మీకు ఫుట్ మీద పడుతుంది. సో యు ఆర్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్స్ టు యువర్ ఫుట్. అట్లానే ఆడవాళ్ళు అయితే హీల్స్ వాడుతున్న వాళ్ళు అయితే మెయిన్గా చూసుకోవాల్సింది యాంగిల్ ఆఫ్ ద హీల్,
తర్వాత లెంగ్త్ ఆఫ్ ద హీల్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాక 1% హీల్ ఉంటే ఎంత పడుతుంది, 3 ఇంచెస్ హీల్ అయితే ఎట్లా ఉంటుంది. సో ఇవన్నీ మనం గమనించాలి. సో ఎప్పుడైతే మనం ఫుట్వేర్ కనుక సరిగ్గా చూస్ చేసుకోలేదో ఇక్కడి నుంచి వచ్చే కండిషన్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్లాంటార్ ఫేసియాటిస్ అండి. సో ప్లాంటార్ ఫేసియాటిస్ అంటే ఇది ఒక పొర మన పాదం కింద ఉంటుంది. దీని రోల్ ఏంటంటే మన బాడీ వెయిట్ ఏదైతే యాంకిల్ మీద పడుతుందో అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ప్లాంటార్ ఫేసియా అనేది వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం రాంగ్ ఫుట్వేర్ వాడతామో లేకపోతే చెప్పులు లేకుండా ఎక్కువ కాలం మన డిఫరెంట్ సర్ఫేస్ మీద నడుస్తామో ఈ ప్లాంటార్ ఫేసియా అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది, వాస్తుంది. అట్లానే ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్లాంటార్ ఫేసియా ఫంక్షనింగ్ తగ్గి వాళ్ళల్లో పాద నొప్పులు వస్తాయి. దీని ముఖ్యమైన కంప్లైంట్ ఏంటంటే పొద్దున్న నేను మంచం నుంచి లేవంగానే 2 అడుగులు వేయాలంటే నాకు ప్రాణం పోతుందండి అంటారు. అయితే మంచం నుంచి లేవంగానే పక్కన పట్టుకునే నడవాలి, గోడ పట్టుకునే నడవాలి. లేకపోతే నేను ఒక అరగంట సేపు కూర్చుని టీవీ చూసి లేవాలంటే 4 అడుగులు నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, చెప్పులు లేకపోతే నేను నడవలేకపోతున్నానండి అంటారు. సో ఈ సైన్స్ అన్ని మనం ప్లాంటార్ ఫేసియాటిస్లో చూస్తాం. ఎప్పుడైతే అది థిక్కెన్ అవుతుందో లోడ్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో అది కంప్లీట్గా ఇక్కడ కాన్సన్ట్రేట్ అయిపోతుంది, అది ట్రాన్స్ఫర్ అవ్వనివ్వదు. సో కాన్సన్ట్రేషన్ అంతా హీల్ మీద, ఈ మిడ్ ఫుట్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళకి చాలా హీల్ పెయిన్ అనేది వస్తుంది. దీని అశ్రద్ధ చేస్తే దీనికి ఏమవుతుంది, ఎప్పుడైతే ప్లాంటార్ ఫేసియాటిస్ రిపీటెడ్గా థిక్కెన్ అయ్యి ఇన్ఫ్లేమ్ అవుతుందో అక్కడ ఏరియా ఆఫ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అక్కడ బోన్ గ్రోత్ ఫార్మేషన్ అవుతుంది, న్యూ బోన్ గ్రోత్ ఫార్మేషన్, దాన్ని హీల్ స్పర్ అంటాం. ఇవి మనకి ముళ్ళుల్లాగా డెవలప్ అవుతాయి. ఎక్స్రే తీస్తే పేషెంట్ ఏం చెప్తారంటే నాకు మడంలో ఒక పాయింట్లోనే హీల్ కింద ఒక పాయింట్లోనే నాకు చాలా తీవ్రంగా నొప్పి ఉందండి అంటారు. కాలు కింద పెట్ట ఒక పాయింటే సూదులు పెట్టి గుచ్చేసినట్టు ఉందండి అంటారు. సో వాళ్ళకి ఎక్స్రే తీస్తే ఇట్లా హీల్ స్పర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ కనుక మనం నేరో ఫుట్వేర్ వాడితే, నేరో షూస్ కానీ లేకపోతే టో బాక్స్ నేరోగా ఉన్న షూస్ కానీ, పిల్లల్లో అయితే చిన్న స్కూల్ షూస్ కానీ వేసి పంపిస్తే, టైట్ ఫుట్వేర్ కనుక వేసుకుంటే మనకి కాలుకి వెళ్ళే నరాలన్నీ ఒత్తిడి జరిగి వాళ్ళకి కాలు వేళ్ళు మొద్దుబారడము, కాళ్ళ వేళ్ళన్నీ తిమ్మిరెక్కి మంటెక్కడము ఇవన్నీ జరుగుతాయి. ఒక న్యూరోమా లాగా నర్వ్స్ మీద ఇన్ఫ్లమేషన్ జరిగి న్యూరోమా ఫామ్ అయిపోతుంది, చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది వీళ్ళకి. సో మిగతా కండిషన్స్ అని ఆలోచిస్తారు, నాకు డయాబెటీస్ ఉందా లేకపోతే నాకేమైనా ములుగుచ్చుకుందా ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ అసలు మనం తీసుకునే ఫుట్వేర్ రాంగ్ అనేది చాలామంది దాని గురించి ఆలోచించరు. ఇంకోటి వచ్చేసరికి మెటాటార్సాలజియా. ఈ మెటాటార్సాలజియా జనరల్గా ఏంటంటే పేషెంట్ కాలు వేల కింద మంటెక్కిపోతుంది, చాలా నొప్పిగా ఉంటుంది. వాళ్ళు అడుగులు వేయాలంటే పాదం మొత్తం నొప్పి రాదు కానీ కాలు వేల కింద మటుకు చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది. మెటాటార్సాలజియా ముఖ్యంగా కొత్తగా చెప్పులు కొన్నా లేకపోతే ఆ చెప్పులు బాగా గట్టిగా ఉన్నా, వాళ్ళ సోల్స్ చాలా థిన్గా ఉన్నా అటువంటి వాళ్ళల్లో మనకి ఈ మెటాటార్సాలజియా అనేది చూస్తాము. నెక్స్ట్ యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా అధికంగా ఉంటాయి. స్పోర్ట్స్లో వచ్చేసరికి హై వెలాసిటీ ఇంజరీస్ ఉంటాయండి. జనరల్గా ఏంటంటే మనం నడిచేటప్పుడు బెనికినా లేకపోతే మనం ఏమైనా జారి పడినా అంత హై వెలాసిటీ ఉండదు. కానీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో, సపోజ్ రన్నింగ్ చేసే వాళ్ళలో కానీ లేకపోతే ఫుట్బాల్ ఆడే వాళ్ళలో కానీ లేకపోతే మిగతా గేమ్స్ ఆడే వాళ్ళు అంటే హై వెలాసిటీ ఇంజరీస్ అవుతాయి. సో హై వెలాసిటీస్ ఇంజరీస్ అయిన తర్వాత వాళ్ళకి యాంకిల్ అండ్ ఫుట్ సాకెచ్చపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి నార్మల్గా మళ్ళీ స్పోర్ట్స్ ఆడలేరు. సో వాళ్ళకి స్పోర్ట్స్ ఫిజియోథెరపీ సెపరేట్గా వాళ్ళకి అనేది ఉంటుంది. సో నార్మల్ లేమ్ మ్యాన్కి యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్కి ఫిజియోథెరపీ విల్ బి డిఫరెంట్, అండ్ స్పోర్ట్స్ పర్సన్కి యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ రీహాబిలిటేషన్ విల్ బి కంప్లీట్లీ. దీంట్లో ముఖ్యంగా ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేస్తే ఇంతవరకు నేను కండిషన్స్ చెప్పాను, ఏ కండిషన్ ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అని. ఇప్పుడు చూస్తే అసలు ఫస్ట్ నొప్పి వచ్చింది, ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, సో హీట్ కానీ కోల్డ్ కానీ అప్లై చేయొచ్చండి. సో హీట్ కానీ కోల్డ్ ఏదైతే మీకు కంఫర్టబుల్గా ఉందో, యాంకిల్ దగ్గర కానీ పాదం దగ్గర నొప్పి వస్తే వేడి హాట్ ప్యాక్ కానీ లేకపోతే ఐస్ ప్యాక్ కానీ పెట్టండి. ఏది మద్దన చేసి అంటే అమృతాంజన్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఆయిల్స్ కానీ గట్టిగా మద్దన చేసి ఎప్పుడు పెట్టకండి. ఆల్రెడీ ఇంజరీ అయిన తర్వాత మీరు మద్దన ఎక్కువ చేస్తే దాని వలన పెయిన్ ఇంకా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. సో హీట్ అండ్ కోల్డ్ అప్లికేషన్ పెట్టచ్చు. నెక్స్ట్ ఫిజియోథెరపీకి వచ్చిన తర్వాత మెయిన్గా ఇక్కడ ఏంటంటే మూమెంట్స్ అంటూ చూస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. సో మైల్డ్గా కనుక పేషెంట్కి యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్లా పాదం లోపలికి బయటికి స్ట్రెచింగ్ చేస్తాము. సో దాని ద్వారా వాళ్ళకి ఆ మజిల్స్ ఏవైతే టైట్గా ఉన్నాయో
అవి ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి పాదం కిందకి పైకి, మనకి మెయిన్గా పాదం మూమెంట్స్ వచ్చేసరికి పైకి కిందకి లోపలికి బయటికి, అంటే అనటామికల్గా చూస్తే డార్సిఫ్లెక్షన్, ప్లాంటార్ ఫ్లెక్షన్, ఇన్వర్షన్, ఎవర్షన్, ఈ 4 మూమెంట్స్ మనకి యాంకిల్లో ఉంటాయి. సో ఇనీషియల్గా ఫస్ట్ రెస్టోర్ చేయడానికి వి డూ ప్లాంటార్ ఫ్లెక్షన్, డార్సిఫ్లెక్షన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ విత్ ఇన్వర్షన్, ఎవర్షన్ ఎక్సర్సైజెస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ పెయిన్ ఎక్కువగా ఉన్నా లేకపోతే యాంకిల్ స్ప్రెయిన్స్ అయిన కండిషన్స్లో, ప్లాంటర్ ఫేసైటిస్ కండిషన్స్లో, మిగతా కండిషన్స్లో ప్రాథమికంగా వచ్చేసరికి టీఆర్ థెరపీ అంటాం. టీఆర్ థెరపీ అంటే టార్గెటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ అండి. సో ఇదేంటంటే డీప్గా టిష్యూస్ ఏవైతే ఇంజరీ అయినాయో వాటికి ఫిజియోథెరపీ చేయడానికి. సో దీని మూలన వాళ్ళకి ఏంటంటే యాంకిల్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుందో హీలింగ్ కూడా బాగా పెరుగుతుంది. సో టిష్యూస్ ఎక్స్టెన్సిబిలిటీ అనేది బాగా ఈజీగా అవుతుంది. సో ఈ టీఆర్ థెరపీ రావడంతో పేషెంట్ రికవరీ టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో యాంకిల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు త్వరగా రికవర్ అవ్వడానికి ఈ టార్గెటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ, ఫిజియోథెరపీ ద్వారా చాలా యూస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియల్ ప్రెషర్ షాక్ వేవ్ థెరపీ. ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వాన్సెస్ ఇన్ ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్స్. ఇది ఎక్కువగా ఏంటంటే క్రానిక్గా ఉన్న కండిషన్స్, అంటే దీర్ఘకాలికంగా యాంకిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే పాదంలో ప్రాబ్లమ్స్ ఉన్నా 6 months కంటే ఎక్కువ కాలం ఉన్న అట్లాంటి వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది చేస్తాము. సో దీని ద్వారా ఏంటంటే ఈ దీర్ఘకాలికంగా ఉండేసరికి పొరలని చాలా గట్టిగా అయిపోతాయి. సో వాళ్ళ పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాటిని మెత్తపరచడానికి, తర్వాత ఇందాక హీల్ స్పర్ అని చెప్పి ఏదైతే ఎముక పెరుగుతుందో దాన్ని సాఫ్టెన్ చేయడానికి, మళ్ళీ టిష్యూని మళ్ళీ రీఅలైన్ చేయడానికి ఇట్లా షాక్ వేవ్ థెరపీ అనేది చేస్తాము. ఈ షాక్ వేవ్ థెరపీతో దీర్ఘకాలికంగా ఉన్న యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ని త్వరగా మనం నయం చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి అల్ట్రాసౌండ్ థెరపీ. ఈ అల్ట్రాసౌండ్ థెరపీ రెగ్యులర్గా కామన్ మైల్డ్ టు మోడరేట్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అల్ట్రాసౌండ్ వాడతాము. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి ఆ టిష్యూ లోపలికి వెళ్ళి ఆ టిష్యూ రీఅలైన్ చేస్తూ ఉంటాయి. సో యాంకిల్ బెనికినా కానీ లేకపోతే మిగతా కండిషన్స్ ఏవైతే రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ తర్వాత స్ప్రెయిన్స్లో కానీ వాటిల్లో అల్ట్రాసౌండ్ చేయడం వలన ఏమవుతుందంటే టిష్యూస్ అన్ని రీఅలైన్ అవుతాయి, అట్లనే హీలింగ్ టైం మనం ఫాస్టర్గా చేయొచ్చు. సో మైల్డ్ కేసెస్ వాటికి అల్ట్రాసౌండ్ థెరపీ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి SIS థెరపీ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వాన్స్ థెరపీ వాట్ వీఆర్ మేము చేస్తున్నది. సో ఇది వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాడతాం, అంటే రెజొనెన్స్ వాడతాము. ఇది దాదాపు పవర్ వచ్చేసరికి 3 Tesla ఉంటుందండి. 3 Tesla అంటే సిమిలర్ టు ద MRI మెషిన్, ఏదైతే మనం స్కాన్కి వెళ్తామో అంత రెజొనెన్స్ పవర్ ఉంటుంది. సో ఈ మెషిన్ ద్వారా ఏంటంటే వాళ్ళకి బాగా జాయింట్ బాగా స్టిఫ్ అయిపోతుంది, లేకపోతే టిష్యూస్ బాగా కమిలిపోయినట్టు అయిపోతాయి. సో వాటిని రీఅలైన్ చేయడానికి ఈ SIS థెరపీ అనేది వాడతాము. ఈ SIS థెరపీతో ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అయిన వాళ్ళకి కానీ, తర్వాత ఎప్పుడైతే పెయిన్ బాగా ఎక్కువ ఉంది, వాళ్ళు కాలు కూడా మూవ్ చేయలేరు అన్న వాళ్ళల్లో ఈ SIS థెరపీ అనేది వాడతాము. సో దీనివల్ల లాభం ఏంటంటే పేషెంట్కి ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. సో కాంటాక్ట్ లెస్ థెరపీ దీని ద్వారా ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి లేజర్ అండి. సో దీంట్లో వచ్చేసరికి సాఫ్ట్ టిష్యూ లేజర్ మనం ఈ యాంకిల్ ప్రాబ్లమ్స్లో కానీ ఫుట్ ప్రాబ్లమ్స్లో కానీ వాడతాము. ఇది మెయిన్గా ఏంటంటే అక్యూట్గా యాంకిల్ స్ప్రెయిన్ అయినా లేకపోతే మనకి ప్లాంటర్ ఫేసైటిస్ కండిషన్స్ చాలా అక్యూట్గా ఉన్నా అట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఈ లేజర్ థెరపీ అనేది చేస్తాము. సో దీని ద్వారా బయోస్టిమ్యులేషన్ టిష్యూస్లో అంటే మాలిక్యులర్గా టిష్యూ రీమోడలింగ్ చేయడానికి వాటికి ఈ సాఫ్ట్ టిష్యూ లేజర్ థెరపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ISTM అంటే ఇన్స్ట్రుమెంట్ ఎయిడెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్. ఇది ఏంటంటే ప్లాంటర్ ఫేసైటిస్ ఉన్న కండిషన్స్లో ఎప్పుడైతే టిష్యూ బాగా హార్డ్గా అయిపోయి వాళ్ళు మూమెంట్స్ బాగా స్టిఫ్గా ఉంటుంది, తర్వాత ఫ్రాక్చర్స్ అయినా ప్లాంటర్ ఫేసైటిస్ కండిషన్ ఎప్పుడైతే స్టిఫ్ అవుతుందో వాళ్ళకి ఈ ISTM ద్వారా ఈ బ్లేడ్ అనేది ఉంటుంది. ఈ బ్లేడ్ ద్వారా ఏదైతే టైట్ టిష్యూ ఏందో దాన్ని సాఫ్టెన్ చేస్తాం. సో దీని ద్వారా వాళ్ళకి త్వరగా టిష్యూ మళ్ళీ నార్మల్ లెంగ్త్కి వచ్చేస్తుంది అండ్ వాకింగ్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. తర్వాత నొప్పి తగ్గించడానికి మనం ఎట్లయితే నొప్పి ట్యాబ్లెట్లు వాడతామో దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. నొప్పి ట్యాబ్లెట్లు కొంతకాలమే వాడాలి, లిమిటెడ్ టైమే వాడాలి. తర్వాత నొప్పి ఉన్నప్పుడు ఫిజియోథెరపీలో IFT టెన్స్ అనేవి
అనే ట్రీట్మెంట్ చేస్తాము. సో దీని ద్వారా ఏంటంటే ఏవైతే నొప్పి కలిగించే నరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రతను తగ్గించడానికి, తర్వాత నొప్పి తగ్గించడానికి ఈ IFT టెన్స్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. తర్వాత ఒకవేళ కనుక యాంకిల్కి ఫుట్కి వాపు కనుక ఉంటే క్రెబ్ బ్యాండేజ్ అప్లికేషన్ అనేది చెప్తాం పేషెంట్కి. సో దీని ద్వారా ఏంటంటే అక్యూట్గా యాంకిల్ స్ప్రెయిన్ అయినా, తర్వాత ఎనీ అక్యూట్ కండిషన్స్ అరౌండ్ ద యాంకిల్, సపోజ్ మనకి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అయినా, ఇందాక చెప్పాను మనకి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అయినా, వాటిల్లో క్రెబ్ బ్యాండేజ్ అంటూ కడతాం. కానీ క్రెబ్ బ్యాండేజ్ కడితే పేషెంట్ కొంచెం మూమెంట్ పార్షియల్ వెయిట్ బేరింగ్ చేయాలి, ఫుల్ వెయిట్ బేరింగ్ చేయలేరు, తర్వాత నడక కూడా ఇబ్బంది వస్తుంది. సో అట్లాంటి వాళ్ళలో ఇప్పుడు యాక్చువల్గా టేపింగ్ అంటూ చేస్తాము. ఇది కనీసో టేపింగ్ అంటాము. సో ఈ టేపింగ్ అనేది క్రెబ్ బ్యాండేజ్ లాగానే ఉంటుంది, కాకపోతే అంటే స్కిన్కి అతుక్కుని ఉంటుంది ప్లాస్టర్ లాగా. సో దీని ద్వారా ఏంటంటే ఇది ఎక్కువగా స్పోర్ట్స్ వాళ్ళకి చేస్తాం. ఇమీడియట్గా వాళ్ళకి మైల్డ్ ఇంజరీ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా గేమ్ ఆడాలన్నా, తర్వాత రీహాబిలిటేషన్ యాక్టివ్గా చేయాలన్నా వాళ్ళు ఇట్లాంటి టేపింగ్స్ పాదాలకు వేయడము, ఇది ప్లాంటర్ ఫేసైటిస్కి అయితే టేపింగ్ ఇట్లా చేస్తాము. ఒకవేళ యాంకిల్ స్ప్రెయిన్స్ అయితే రిజిడ్ టేపింగ్ అంటూ వేస్తాము, ఇది సిమిలర్ టు యువర్ క్రెబ్ బ్యాండేజ్. తర్వాత యాంకిల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి, అదే టెండోఎక్లిస్ టెండనైటిస్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఇట్లాంటి టేపింగ్స్ అంటూ చేస్తాము. నెక్స్ట్ ఐడియల్ ఫుట్వేర్ వచ్చేసరికి హీల్ ఫుట్వేర్ అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత వెజ్ షూస్ అంటూ వచ్చాయి ఇప్పుడు ఆడవాళ్ళకి. సో ఈ వెజ్ షూస్ వాడడంతో వాళ్ళకి యాంకిల్ మీద లోడ్ ఎక్కువ పడదు. నెక్స్ట్ ఇవన్నీ రాకుండా ఫస్ట్ మనం ప్రివెంటివ్గా ఏం చేయాలి ఇంట్లో. ఇంతవరకు నేను ప్రాబ్లమ్స్ చెప్పాను, ట్రీట్మెంట్ చెప్పాను, కానీ ఎక్సర్సైజెస్ ఏవైతే మనం రెగ్యులర్గా చేస్తే, మనం రోజు అనుకుంటాం మనం వాకింగ్ చేస్తే మన గుండె బాగా పనిచేస్తుంది, మనం బరువు తగ్గుతాం, ఇవన్నీ అనుకుంటాం. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తే మన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి అనుకుంటాం. జిమ్కి వెళ్ళి మనం బైసెప్స్ చేస్తే మన కండరాలు బాగా వస్తాయి అనుకుంటాం. సేమ్ వే మనం యాంకిల్ అండ్ ఫుట్ని కూడా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే మనకి యాంకిల్ స్ప్రెయిన్స్ అవ్వకుండా, తర్వాత లోడ్ ప్లాంటర్ ఫేసైటిస్ రాకుండా, మిగతా హీల్ స్పర్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి హీల్ రైజెస్. సో మనం ఇంట్లో ఇవన్నీ మన ఇంట్లో చేసే ఎక్సర్సైజెస్ అండి. సో పాదం పైకి లేపడం, వేళ్ళ మీద పైకి లేపుతూ పైకి చేయడం, ఈ హీల్ రైజింగ్ ఎక్సర్సైజులు చేయాలి. సో దీని ద్వారా మనకి పిక్కలు అట్లానే మన మడాలు పటిష్టంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి యాంకిల్ మూమెంట్స్. సో పైకి కిందకి యాంకిల్ మూవ్ చేయడము, తర్వాత లోపలికి బయటికి అనడం, ఈ మూమెంట్స్ చేయడం మూలన ఏంటంటే జాయింట్ మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కండరాలు కూడా మనకి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బాల్ రోలింగ్. ఈ బాల్ రోలింగ్ ఎక్సర్సైజ్ ఇంట్లో చేయొచ్చంటే, ఒకవేళ బాల్ లేకపోయినా మనకి ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నీళ్ళు నింపేసి ఆ బాల్ ప్లేస్లో మనం కూల్ డ్రింక్ బాటిల్ పెట్టి ఇట్లా స్లైడ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇట్లా స్లైడ్ చేస్తామో మన ఫుట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టోన్ అవుతాయండి. ఎప్పుడైతే ఫుట్ మజిల్స్ టోన్ అవుతాయో మనకి లోడ్ అనేది తగ్గుతుంది ఫుట్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్ మ్యాట్ ఎక్సర్సైజెస్. సో ఈ ఫుట్ మ్యాట్ ఎక్సర్సైజ్ చేయడం మూలన కూడా ఇట్లా ఇంట్లో నేలపట్ట ఉంటుంది, నేలపట్ట లేకపోయినా టవల్ ఒకటి వేసేసి కింద ఇట్లా పాదం వేళ్ళతో మ్యాట్ని పైకి లేయడంతో ఈ ఫుట్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత మజిల్ స్ట్రెచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి మనకి పాదం నొప్పితో పాటు కాలు కూడా నొప్పి వస్తుంది. సో వాళ్ళకి టిబియాలిస్ యాంటీరియర్ స్ట్రెచ్ అంటాము. సో మన కాలు ముందులో ఉన్న కండరం ఏదైతే ఉందో అది ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. సో ఈ స్ట్రెచ్చింగ్ మూలన యాంకిల్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది జనరల్గా ఏంటి ఎక్కువసేపు నుంచునే వాళ్ళల్లో, తర్వాత ఎక్కువగా పరిగెత్తే వాళ్ళలో ఈ టిబియాలిస్ యాంటీరియర్ మజిల్ టైట్ అయ్యి వాళ్ళకి యాంకిల్ అండ్ ఫుట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్లా స్ట్రెచ్చింగ్ చేయడం మూలన ఆ మజిల్ టైట్నెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ కాఫ్ స్ట్రెచ్. మన పిక్క కండరం ఏదైతే ఉందో మనం ఎక్కువసేపు ఉంచినప్పుడు ఈ పిక్క కండరం బాగా టైట్ అయిపోతుంది. సో ఆ పిక్క కండరం ఫ్రీ చేయడానికి కాఫ్ స్ట్రెచ్చింగ్ అంటూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి పెరోనియల్ స్ట్రెచ్, అంటే మన కాలు పక్కన ఉన్న కండరం. సో ఈ కండరాన్ని ఇట్లా కాలు లోపలికి పైకి తిప్పడంతో మనకి ఈ స్ట్రెచ్చింగ్ అంటూ చేయాలి. సో ఇట్లా స్ట్రెచ్చింగ్ను ఎక్సర్సైజెస్ చేయడంతో మనకి ఏమవుతుందంటే మన మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయడం అవుతుంది. తర్వాత వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ ఇంజరీస్ అండ్ ప్రాబ్లమ్స్ యువర్ ఫుట్ అండ్ యాంకిల్. థ్యాంక్ యూ. డాక్టర్ ఓలాస్ గారు చాలా చక్కగా చెప్పారు. ఫుట్ అనుకుంటాం, ఫుట్కి వచ్చేవి ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఫిజియోథెరపీ ఎలాగా అని చెప్పారు. నేను గైనకాలజిస్ట్గా చూశాను, అంటే ఇదివరకు స్కానింగ్స్ లేవు కనుక
డెలివరీ చేస్తూ ఉంటే ఫుట్ వంకర తిరిగి అంటే క్లబ్ ఫుట్ ఉండి 2 కాళ్ళు ఉన్న పిల్లల్ని చూసాం. ఎందుకంటే ఇప్పుడైతే మనకి స్కానింగ్ ఉంది కనుక స్కానింగ్లో తెలుస్తాయి. తెలిసి వాటిని అబార్షన్ చేయక్కర్లేదు. వాటికి ఈ ఫిజియోథెరపీ చేసి పుట్టంగానే కనుక ఆ రోజు నుంచే మనం ప్లాస్టర్స్ వేసినట్టయితే ఫుట్ నార్మల్ అయిపోయి చెప్పులు వేసుకొని వాళ్ళు నడవగలుగుతారు. ఇది నా పేషెంట్స్నే నేను చూశాను. అలాగే ఫుట్ గురించి తీసుకునేటప్పుడు ఈ చెప్పుల గురించి చాలా చక్కగా చెప్పారు. ఆడవాళ్ళు ఎక్కువ హై హీల్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. హై హీల్స్ వేసుకున్నప్పుడు ఆ కాలు దాంతో నడవడం చేయడం చాలా పెయిన్ వస్తుంది వాళ్ళకి. అవి వేసుకొని మనం అందం చూసుకోవడం కాదు, మన ఫుట్ చూసుకోవాలి, మన కంఫర్ట్ చూసుకోవాలి అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. చాలా విషయాలు అంచేత మన ఫుట్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మన బాడీలో మనం అన్ని పార్ట్స్ని చక్కగా చూసుకోవాలి. దాంతో ఫుట్ కూడా నడుస్తున్నాం కనుక దానికి కేర్ తీసుకోవాలి. ఇన్ని విషయాలు చెప్పినందుకు ఓలాస్ గోరా గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. వచ్చే శనివారం అంటే మే 7వ తారీఖు డాక్టర్ మురళీ గారు, ఆయన న్యూరాలజిస్టు, ఆయనేమో మైగ్రెయిన్ గురించి మాట్లాడతారు. మైగ్రెయిన్ హెడేక్ వస్తూ ఉంటుంది చాలామందికి, దాని గురించి మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.